బడీస్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఎఫ్ఎఫ్ గేమర్. ఈరోజు అయితే మీకు చూపించబోయే వీడియో ఏంటంటే చాలామందికి అయితే పీసీలో ఆడాలని ఆశ అయితే ఉంటుంది, కానీ అందరికీ అంత బడ్జెట్ ఉండదు. సో మీకోసం పీసీలో వచ్చే ఎక్స్పీరియన్స్ మొబైల్లో మీకోసం నేను ఎలా రావాలో మీకు చెప్తాను. ముందుగా అయితే మీకు కావాల్సిన థింగ్స్ ఒక గేమింగ్ అడాప్టర్. అంటే ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఈ కీబోర్డ్ని మౌస్ని మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తుంది. ఇంకా నార్మల్ ఛార్జింగ్ అడాప్టర్ ఒకటి, ఎందుకంటే వీటికి పవర్ సోర్స్ ఇవ్వాలి కాబట్టి దీనికి ఒక నార్మల్ ఛార్జర్స్ టైప్ సి ఉండాలి. టైప్ సి, ఒక గేమింగ్ కీబోర్డ్, ఇంకొక గేమింగ్ మౌస్. ఒకవేళ మీ దగ్గర హెడ్ఫోన్స్ అంటే గేమింగ్ హెడ్ఫోన్స్ కనుక ఉంటే మీ ఇష్టం, అది మీరు వాడుకోవచ్చు గేమింగ్ హెడ్ఫోన్స్. ఓకే, ఇప్పుడైతే మీకు ఇవి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తా. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేయాలి గైస్. ముందుగా ఈ యాప్ ఉంది గైస్, మోయి గేమింగ్. దీని అయితే మీరు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లే స్టోర్లో మోయి గేమింగ్ అని టైప్ చేయండి, ఇక్కడ కనిపిస్తుంది గైస్ ఈ యాప్. ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలా. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ముందుగా అయితే వీటిని పవర్ ఆన్ చేయాలి. వీటిని కనెక్ట్ చేయాలంటే వీటిని పవర్ ఆన్ చేయాలి. సో ఫస్ట్ అయితే దీన్ని ఇది పక్కకు పెట్టేసి ఫోన్ ఒక సైడ్ పెట్టి దీన్ని పవర్ ఆన్ చేయండి. ముందుగా దీన్ని ఆన్ చేద్దాం. దానికి మీరు ఎక్స్ట్రా ఒక ఛార్జర్ తీసుకున్నారు గైస్. ఈ ఛార్జర్ని అయితే ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేయండి. నెక్స్ట్ దీనికైతే ఇక్కడ కింద మీరు చూసినట్టంటే ఒక టైప్ సి పోర్ట్ అయితే ఇస్తాడు. సో మీరు ఇక్కడ పెట్టగానే ఇక్కడ మీకైతే ఇలా బ్లూ లైట్ అయితే ఆన్ అవుతుంది. సో ఈ బ్లూ లైట్ ఆన్ అయ్యాక ఈ మౌస్ యొక్క వైర్ ఉంది గైస్, అదైతే ఇలా ఫిక్స్ చేయండి. చూసారు కానీ మౌస్ ఆన్ అయిపోయింది. నెక్స్ట్ కీబోర్డ్ కూడా అలాగే ఫిక్స్ చేసేయండి. సో మౌస్ కీబోర్డ్ అయితే ఆన్ అయి పవర్ అయితే ఇచ్చేసాం. సో ఇదంతా చెండాలంగా కనిపించకుండా చిన్న కవర్ అయితే ఇస్తున్నాయి. ఓకే, ఇప్పుడైతే మీరు మీ మొబైల్ తీసుకోండి. సో ఇప్పుడైతే మీరైతే మీ మొబైల్ అయితే తీసుకోండి గైస్. అన్లాక్ చేయండి. చేశాక ఇక్కడ కనెక్ట్ అయితే వచ్చింది కదా, ముందుగా అది ఇప్పుడు ఆ డివైస్ ఉంది కదా గైస్, ఈ డివైస్ పేరు అయితే మిక్స్ ప్రో. మీకు వేరే గేమింగ్ డివైజెస్ కూడా ఉంటాయి, ఇది ఒకటే అని కాదు, చాలా ఉంటాయి గేమింగ్ డివైజెస్. నేనైతే అది తీసుకున్నాను. సో బ్లూటూత్ అయితే ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ పేర్ చేసుకున్న కాబట్టి నాకు కనెక్ట్ అయిపోయింది. మీరు పేర్ చేసి కనెక్ట్ చేసుకోండి. మిక్స్ ప్రో ప్లస్ అని వస్తుంది చూడండి, A_43 అని వస్తుంది. మీరైతే దీన్ని కనెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ యాప్కి అయితే వచ్చేసేయండి. ఎంటర్ వచ్చిన తర్వాత ప్లీజ్ కనెక్ట్ అవుతుంది. అలో వచ్చేసేయండి. ఇప్పుడు అది స్కాన్ చేసుకుంటుంది. సో కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మీరు ఎంటర్ అవుతుంది. మీరు పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ కన్ఫర్మ్ వచ్చేసేయండి. ముందుగా అయితే అది మీ డేటా యూజ్ చేయడానికి ఒక చిన్న పర్మిషన్. సో ఓకే ఇచ్చేసా. బ్యాక్ మళ్ళీ అపియర్ ఆన్ టాప్, అంటే మీరు దాని సెట్టింగ్స్ సెట్ చేసుకోవడానికి అదైతే మీరు ఏ గేమ్ అయితే వాడుతున్నారో ఆ గేమింగ్కి వస్తుంది. నేనైతే ఫ్రీ ఫైర్ ఆడుతున్నా కాబట్టి నెక్స్ట్ మళ్ళీ యాప్కి అయితే వచ్చేసండి. ఎంటర్ అవుతుంది. ఓకే ఇప్పుడైతే వచ్చేసాం. సో నేను ఆల్రెడీ దీంతో ఆడా కాబట్టి నాకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వచ్చాయి. చూసారు కదా, ఇక్కడ ఒక చిన్న ఇలా ఒక ఐకాన్ వస్తుంది. దీంట్లో మీరైతే సెట్టింగ్స్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. సో ఓపెన్, కన్ఫర్మ్. సో చూడండి, ఇప్పుడైతే మీకైతే చూపిస్తా. ఈ మౌస్ మీద ఉన్న ఈ స్క్రోలర్ బటన్ ఒకసారి అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా యారో వచ్చింది, దీంతో మీరైతే వాడుకొచ్చింది. సో చూసారు కదా ఇప్పుడు. ఓకే ఈ సెట్టింగ్స్ అయితే ఎలా అప్లై చేయాలో నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే ట్రైనింగ్లోకి వెళ్దాం. అంటే ఒకసారి మీకు ఎలా ఉంటుందో ఆడి చూపిస్తా. మీరు ఇలా యారో కాకుండా మౌస్ కావాలంటే మళ్ళీ ఈ యారో ఎక్కువ యూజ్ చేయాలంటే ఎప్పుడైతే మనం వెండింగ్ మిషన్స్ లేకపోతే లూట్ చేసి అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ గేమ్ ఆడే టైంలో అయితే మళ్ళీ ఒకసారి స్క్రోల్ బటన్ వద్దండి. చూసారు కదా, సో ఓకే
ఇప్పుడైతే నేనైతే ఒక వుడ్ పేకర్, ఆల్ కాదు గన్, ఓకే వుడ్ పేకర్, ఓకే ఒక వుడ్ పేకర్, నెక్స్ట్ ఒక యూఎంపీ, డెస్టిగల్, ఓకే ఇవైతే చాలు. బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ అదే బటన్ తెస్తే ఓకే. ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే ఇప్పుడైతే గేమ్ అయితే ఒకసారి ఓకే లీవ్ ఇట్. ఓకే ఇప్పుడైతే చూడండి గైస్, ఒక్కొక్కటి ఇచ్చి పడేద్దాం. అంటే నాకు కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు, నాకు కూడా చాలామందిలాగా ఇక్కడ ఆడాలని ఆశ అయితే ఉండేది. నేను కూడా ఇది సెకండ్ టైం అంతే గైస్. సో అందుకే చూశారు ఎలా అయితే కొడుతున్నారు. ఓ అందరూ 90s వచ్చినట్టున్నారు గైస్. సో ఓహో ఇక్కడైతే 180s వచ్చింది, 90 కాదు. సో ఇలా అయితే గేమ్ అయితే ఆడాలి గైస్. సో ఇప్పుడైతే మీకు మీ సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలో అదైతే చూపిస్తాను చూడండి. ఓకే ఓకే గైస్ ఇప్పుడైతే వద్దు, బ్యాగ్ అయితే వచ్చేద్దాం. సో మీకు మీ సెట్టింగ్స్ అయితే ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను గైస్ చూడండి. మీకు ఈజీ అవ్వడానికి కోసం ముందుగా అయితే మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సారీ ఓకే మీరు ఎక్కువగా ఆడే ప్రివ్యూ కాకుండా నార్మల్ ఓపెన్ చేయండి. ప్రీసెట్ సెకండ్, ఓకే ప్రీసెట్ తీసుకున్నాం. సో ఇప్పుడు మీకైతే అన్నీ కనిపిస్తున్నాయి గైస్ ఎక్కడెక్కడ ఉంది. సో ఇప్పుడు ఆ ఐకాన్ మీద వచ్చితే మీకు చేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఆప్షన్తో మీకు అయితే చూపిస్తున్నాయి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవాలో. సో ఇప్పుడు మీకు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ గన్ ఎక్స్చేంజ్ బటన్ కదా, అక్కడ మీకు సపోజ్ ఏ ఒక బటన్ పెట్టి చూపిస్తాను, ఒక్క నిమిషం. ఓకే ఈ ఎల్ షిఫ్ట్ ఉంది కదా, నేను ముందే దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. సార్ సేవ్ డిలీట్ చేసి సేవ్ ఒకటి చూపిస్తా. ఇప్పుడు బ్యాక్ వచ్చి ట్రైనింగ్లోకి వెళ్దాం. నేనైతే ఎల్ షిఫ్ట్ బటన్ అయితే అంటే షిఫ్ట్ బటన్ లెఫ్ట్ సైడ్ ఉండే షిఫ్ట్ బటన్ అయితే రన్ కోసం అయితే పెట్టుకున్నాను. కావాలని చూడండి, ఇప్పుడు అన్నీ పనిచేస్తాయి కానీ రన్ బటన్ పనిచేయదు చూడండి. కానీ ఇప్పుడు నేను మీకు మళ్ళీ చేంజ్ వచ్చి ఎల్ షిఫ్ట్ అయితే రన్ మీద అయితే పెట్టేశాను. ఇప్పుడు సేవ్ కొడదాం చూడండి. ఇప్పుడు చూశారు కదా. సో మీరైతే అన్ని సెట్టింగ్స్ అయితే ఇలాగే సెట్ చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తున్నట్టే మీకు అనుకూలమైనటువంటి సెట్టింగ్స్ అన్నీ ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకొని అయితే మీరు మీ మొబైల్లో పీసీలో ఆడుతున్నట్టు ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోవచ్చు. చూశారు కదా, ఫోన్ 2GB ర్యామ్ అయితే కష్టం అవుతుంది కానీ 4GB ర్యామ్ అయితే ఈజీ అవుతుంది గైస్. చూశారు కదా. సో థ్యాంక్ యూ అండ్ subscribe to my YouTube channel. So this is how to play a game in mobile like a PC. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్. సో గైస్ మీకైతే చెప్పడం మర్చిపోయా,
ఈ కీబోర్డ్ మౌస్ అడాప్టర్ మీకైతే 1500 లోపే వస్తుంది. ఇంకా తక్కువ కావాలనుకుంటే చూసుకోవచ్చు, 1200 లోపు కూడా వస్తుంది. మీకు కావాలంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.